హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్. చిలగడ దుంపలతో ఈజీగా టేస్టీగా ఉండే లడ్డూలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా చిలగడ దుంపల్ని కొంచెం లావుగా ఉన్నవి తెచ్చుకోవాలి. లావుగా ఉన్నవి అయితే పీచు ఉండదు. అలాగే కొంచెం రెడ్డిష్ కలర్లో ఉన్నవి చూసి తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. వీటికి మట్టి ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ బాగా రుద్ది వాష్ చేసుకోవాలి. రన్నింగ్ వాటర్లో వాష్ చేసుకుంటే ఇంకా త్వరగా మట్టి శుభ్రం అయిపోతుంది. తర్వాత కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చిలగడ దుంపలు ఉడికిపోయి ఉంటాయండి. చాలా త్వరగా ఉడికిపోతాయి ఆవిరికే. తర్వాత వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు వేసుకొని వీటి మీద ఉండే పొట్టంతా తీసేసుకోవాలి. ఇది పొట్టు కూడా చాలా ఈజీగా వస్తుందండి, ఆలూకు వచ్చినట్టే. ఇలా అన్నింటికి పొట్టు తీసేసి ఒక గిన్నెలో వేసుకొని ఫోర్క్ తీసుకొని మొత్తము స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకునేటప్పుడు ఏదైనా పీచు వస్తే తీసేయాలండి. అలాగే మన స్వీట్నెస్కి తగినట్టు బెల్లం పౌడర్ వేసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మొత్తము కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ కూడా వేసుకోవచ్చండి, తినే వాళ్ళైతే అది ఆప్షనల్, ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల కింద లడ్డూల్లాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్త్కి కూడా మంచిదండి. చిన్నపిల్లలకైతే చాలా బలము. షుగర్ ఉండేవాళ్ళు కొంచెం షుగర్ తగ్గించుకొని స్వీట్నెస్ చేసుకొని తింటే చాలా మంచిదండి. షుగర్ ఉండే వాళ్ళకు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.